హలో మై డియర్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారని అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మన చిట్టి బంగారు తల్లి. నేను మీ సునీత. ఈరోజు మరొక మంచి పిక్కిల్తో మీ ముందుకు వచ్చేసాను. అదేనండి, కమ్మటి నోరూరించే కరకరలాడేటువంటి కాలీఫ్లవర్ పిక్కిల్. అమ్మమ్మ చెప్పిన పక్కా కొలతలతో చేసేద్దాము. చాలా బాగా వస్తుందండి ఈ నిల్వ పచ్చడి. ఈ కొలతలతో చేసి చూసేయండి. నేనైతే ఒక 1/2 కిలో పువ్వుని ఈ విధంగా పువ్వులుగా విడదీసుకుని వేడి నీటిలో పసుపు సాల్ట్ వేసుకుని కాసేపు ఉంచిన తర్వాత తీసేసుకుని మరలా కూల్ వాటర్తో ఒకసారి వాష్ చేసేసుకోవాలి. వేడి నీటిలో ఎక్కువసేపు ఉంచకూడదండి. ఈ విధంగా మరలా ఒకసారి కూల్ వాటర్తో వాష్ చేసుకుని ఎండలో ఒక 2 గంటల పాటు పూర్తిగా ఆరనివ్వాలి. ఈ ముక్కలతో పాటు 4 పెద్ద నిమ్మకాయల రసం కూడా తీసుకుని ఎండలో పెట్టుకోవాలి. కాసేపు ఇలా నిమ్మరసాన్ని కూడా ఎండలో పెట్టుకోవాలన్నమాట. ఆ తర్వాత ముందుగా కొద్దిగా ఒక చిటికెడు మెంతులు, 4 టేబుల్ స్పూన్స్ వరకు ఆవాలు వేసుకొని బాగా డ్రై రోస్ట్ చేసుకోవాలి. డ్రై రోస్ట్ చేసుకున్న తర్వాత పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే మిక్సీ పట్టుకోవాలన్నమాట. ఈ విధంగా డ్రై రోస్ట్ చేసుకుని కూల్ అయ్యేంత వరకు పక్కన పెట్టేసుకుందాము. ఈ లోపల మరలా అందులో ఇదే ప్యాన్లో ఆయిల్ వేసుకొని పోపుని కూడా రెడీ చేసి పెట్టుకోవాలి. పోపులో ఎండుమిర్చి, జీలకర్ర, అలాగే వెల్లుల్లి రెబ్బల్ని కూడా ఇలా దంచుకొని వేసుకొని అలా అందులోనే ఇంగువను కూడా యాడ్ చేసుకుని పోపు పెట్టుకుని పక్కన పెట్టేసుకోవాలి చల్లారేంత వరకు. మనం 1/2 కిలో కాలీఫ్లవర్ ముక్కలని చెప్పాను కదా, అలాగే గ్లాస్తో కూడా కొలుచుకోండి, పక్కాగా కుదురుతుందని అమ్మమ్మ చెప్పింది. సో నాకు గ్లాస్తో 3 గ్లాసుల వరకు ఈ ముక్కలు వచ్చాయండి. సో ఇదే గ్లాస్తో మనం కారం, సాల్ట్, అలాగే ఆవు పిండిని కూడా కొలుచుకుందాము. నేను ఒక చిన్న గ్లాస్తో కారం కొలుచుకుంటే ఒక 40 గ్రాముల కారం, గ్రాముల లెక్కనైతే, కానీ ఈ చిన్న గ్లాస్తో సరిపోతుంది కారము సరిగ్గా. సో ఈ చిన్న గ్లాస్తో కొలుచుకొని నేను ఏదైతే ముక్కలు కొలుచుకున్నామో ఆ గ్లాసులోకి తీసుకున్నాను. ఈ గ్లాసులోకి తీసుకున్నట్లయితే సగానికి కొద్దిగా తక్కువగా కారం వస్తుంది. కారంలో సగం సాల్ట్, గుర్తుపెట్టుకోండి, కారం తీసుకున్నాం కదా, కారంలో సరిగ్గా సగం సాల్ట్, అలానే కారంలో సగం ఆవపిండి. ఈ విధంగా 3 తీసుకున్నట్లయితే సరిగ్గా గ్లాస్లో సగం వరకు వస్తుందన్నమాట. స్పైసెస్ ఇలాగా కాలీఫ్లవర్ ముక్కల్లో కొలుచుకున్నటువంటి స్పైసెస్ని కాలీఫ్లవర్ ముక్కలకి యాడ్ చేసేసాను. అలాగే కచ్చా పచ్చగా దంచుకున్న వెల్లుల్లి రెబ్బల్ని ఒక 10 వరకు యాడ్ చేసుకోవాలి. అలాగే ఎండలో పెట్టుకున్న నిమ్మరసము, అలాగే ఈ చిన్న గ్లాస్తో ఆయిల్ వేసుకున్నాము. అలాగే కొద్దిగా పసుపు వేసుకొని బాగా కలిపేసుకోవాలి. మనం పోపులోకి కూడా ఆయిల్ తీసుకున్నాం కాబట్టి సరిగ్గా మనం ఈ ఆయిల్ సరిపోతుంది. సో అన్నింటినీ చక్కగా ఒకసారి ఈ విధంగా కలిపేసుకోవాలి. ఆ తర్వాత మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్నాం కాబట్టి పోపు పూర్తిగా చల్లారిపోతుంది. సో అందుకని మీరు ముందుగానే ఈ పోపుని మీరు కూడా రెడీ చేసి పెట్టుకోండి. ఎందుకంటే వేడివేడిగా పోపును అస్సలు పచ్చడిలో యాడ్ చేయకూడదండి, అందుకని. సో ఈ స్పైసెస్ అన్నీ బాగా కలిపేసుకున్న తర్వాత మనం ముందుగానే పెట్టుకున్న పోపుని ఈ పచ్చడిలోకి యాడ్ చేసుకుందాము. మీరు ఈ పోపులోకి ఇంగువ ఇష్టపడకపోతే స్కిప్ చేయొచ్చు. సో ఈ పోపుని వేసిన తర్వాత కూడా చక్కగా బాగా కలిపేసుకొని స్టీల్ బాక్స్లోకి కాకుండా ఏదైనా గాజు కానీ లేదంటే ప్లాస్టిక్ కంటైనర్లోకి, ఏదైనా ఎయిర్ టైట్ కంటైనర్లోకి తీసుకుని చక్కగా నిల్వ చేసుకోవాలి. ఒక 2 రోజుల పాటు ఊరిన తర్వాత మనకి కాలీఫ్లవర్ పికిల్ రెడీ అయిపోతుంది. పక్కా కొలతలండి ఇవి. ఒక్కసారి ఈ కొలతలతో ట్రై చేసి చూడండి, చాలా చాలా బాగా వస్తుంది కాలీఫ్లవర్ పికిల్. ఎందుకంటే ఇది అమ్మమ్మ చెప్పిన పక్కా కొలతలు కాబట్టి. సో మీకు ఈ పికిల్ రెసిపీ కనుక నచ్చినట్లయితే తప్పకుండా వీడియో లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. Thank you for watching. Bye bye.